పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం చదువుకున్నాం. ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశమంతటను బెన్యమీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల ఎదంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనినట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీలను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములను ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములు వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి ఎవరు తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతు విస్తారంగా తీసుకుని వచ్చిరి. యోధా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారు యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వెయ్యనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయు అధిపతులను వచ్చి ఆ కుప్పలు చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలు గూర్చి యాజకులను, లేవీలను ఆ ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధాన యాజకులనగు అజర్యా యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో పొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను, 10వ భాగములను, ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన సిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు, అజాజ్యాహు అను నహాతు, అసహేలు, యెరిమోతు, యజాబాదు, ఎలియేలు, ఇస్మాక్యాహు, మహాతు, బెనాయాలను వారు రాజైన హిజ్కియా వలన దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్య చేతి క్రిందను అతని సహోదరుడు సిమి చేతి క్రిందను కనిపెట్టు వారి యుండిరి. తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడను యెమ్నా కుమారునకు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వచ్ఛార్పణముల మీద నియమింపబడెను. అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, శమాయా, అమర్యా, శెకన్యా అను వారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల యందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడిరి. ఇదిగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారినందరినీ వంతుల చొప్పున సేవ చేయుటకే ప్రతి దినము యెహోవా మందిరంలోనికి వచ్చు వారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారే వంతుల చొప్పున సేవ చేయుటకును తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీలకు అనగా నమ్మకమైన వారే తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీలకును తమ పిల్లలతోనూ, భార్యలతోనూ, కుమారులతోనూ, కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికీ, లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగన జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర సంబంధ విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.